తాడేపల్లి ప్యాలెస్లో దిక్కుతోచని స్థితిలో 4 గోడల మధ్య జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్వేదంతో నలిగిపోతున్నారా? క్రైస్తవులు జగన్కు పూర్తిగా దూరం అయిపోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఓటు బ్యాంక్ ఇప్పుడు ఆ కుటుంబాన్ని, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కొన్ని ఆలోచనాత్మక ప్రశ్నలు సంధిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి దళిత క్రైస్తవులు ఆ కుటుంబానికి గట్టి అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో కూడా ఈ వర్గం జగన్ రెడ్డికి ముఖ్యమైన బలంగా మనం చెప్పుకోవచ్చు. మావాడు మా కోసం నిలబడతాడు అనే నమ్మకం వాళ్ళలో బలంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తమ హక్కులపై, రిజర్వేషన్లపై ఆయా సామాజిక వర్గాలకి అనిశ్చితి పరిస్థితి ఏర్పడిన సమయంలో తమకు అండగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాడు, డెఫినెట్గా ఆయన గలం విప్పుతాడు, జగన్ మావాడు అని చెప్పి వాళ్ళు నమ్మకం ఉంచారు అని ఎదురు చూసిన వాళ్ళలో క్రైస్తవ సామాజిక వర్గం మొత్తం, ముఖ్యంగా క్రైస్తవ నాయకులు, పాస్టర్లు కూడా ఆసక్తిగా చూశారు. జగన్మోహన్ రెడ్డి ఇది రాజ్యాంగ విరుద్ధమనో, లేకపోతే ఈ తీర్పు నాకు బాధను కలిగించిందనో, క్రైస్తవుల పక్షాన మాట్లాడతారేమో అని చెప్పి ఆయన ఆశించారు, ఆలోచించారు వాళ్ళు. అయితే తాడేపల్లి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఉలుకు పలుకు లేకుండా జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండడం క్రైస్తవ్యాన్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసిన మాట వాస్తవం. ఈ నిశ్శబ్దమే ఇప్పుడు రాజకీయ చర్చలకి కారణమైంది. విశ్లేషకులు కూడా రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇక్కడే ఈ ఎపిసోడ్లో మరో కొత్త మలుపు తిరిగిందనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు, ఓకే, సైలెంట్గా ఉన్నారు. ఆయన చెల్లెలు షర్మిల గారు మాత్రం ఆ ఖాళీని భర్తీ చేయడానికి ప్రారంభించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. విజయవాడలో సమావేశాలు పెడుతున్నారు, రౌండ్ టేబుల్ చర్చలు నిర్వహిస్తూ దళిత క్రైస్తవుల సమస్యలపై బహిరంగంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలి అంటూ ఆమె ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక సందేహం మొదలైంది. ఇప్పటి వరకు జగన్కు బలంగా ఉన్న ఓటు బ్యాంకు మారుతుందా? కొంతవరకైనా షర్మిల వైపు టర్న్ అవుతుందా? ఎందుకంటే క్రైస్తవుల కోసం షర్మిల మాట్లాడుతుంది, కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా చెప్పుకునే వ్యక్తి, అసలు షర్మిల మా నాన్నకే పుట్టలేదు అని పోస్టులు పెట్టించిన వ్యక్తి, నిజంగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం షర్మిలాకే ఉందని, మరి షర్మిలాకి జగన్మోహన్ రెడ్డి ఓటు చాలా వరకు టర్న్ అయ్యే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా విశ్లేషణలు అయితే మనకి వస్తూ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండటానికి కారణం ఏంటి అనే అంశం ఇప్పుడు బాగా చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు ఆయన మౌనంగా ఉంటున్నారు? అయితే కొంతమంది రాజకీయ పండితుల అభిప్రాయం, విశ్లేషకుల, విమర్శకుల అభిప్రాయం ప్రకారం కేంద్ర రాజకీయ సమీకరణాలు, అలాగే ఢిల్లీ రాజకీయాల ప్రభావం జగన్ నిర్ణయాలపై పడుతుందని అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన చాలా కేసులు ఉన్నాయి. ఆయన ఏ క్షణమైన జైలుకి ఎత్తడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. అంటే ఢిల్లీ పెద్దల అండదండలతోటే ఇతను అరెస్ట్ అవ్వట్లేదు, 13 ఏళ్లుగా బెయిల్పై బయట ఉన్నాడు, సీఎం కూడా అయ్యాడు, ఇతను ఆర్థిక నేరగాడంటూ, ఉగ్రవాదంటూ రకరకాలుగా చెప్తూ ఉంటారు, మనకు తెలిసిన అంశమే. కానీ జగన్మోహన్ రెడ్డి పల్లెత్తి ఎప్పుడు కూడా బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు. పొరపాటున మాట అంటే వెంటనే అతన్ని జైలుకి ఎత్తుతారు అన్న భయం ఆయనలో ఉందంటారు. అది వాస్తవం కూడా. మరి అందుకు మాట్లాడలేదా? అంటే క్రైస్తవుల ఓట్లు ఆయన భాషలో గంపగుత్తగా కొల్లగొడుతూ ఈరోజు వాళ్ళ పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి వాళ్ళ హృదయంలో రగిలిపోతా ఉంది, చాలా బాధపడతా ఉన్నారు. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం నాయకుడు కొంత రోజులు సైలెంట్ గా ఉంటారు, ఆయన వ్యూహాత్మకంగా ఏదో ఒకటి మాట్లాడతారని ఒక ఆశ అయితే, హోప్ అయితే వెలువచ్చుతా ఉన్నారు. అయితే ఆయన మాట్లాడరు అనేది సుస్పష్టం. ఎందుకంటే కేంద్రాన్ని ఎదిరించే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన చరిత్రలో బీజేపీని ఒక్క మాటనే విమర్శించినటువంటి ఆ దాఖలాలు లేవు, చరిత్ర లేదు. సో వాళ్ళు క్రైస్తవుల్ని కొంతవరకు అంటే పొంగే పాల మీద నీళ్లు జల్లినట్టుగా ఏదో షో చేస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు అనేది సుస్పష్టం. ఇక అంటే ఇంకా ముందేం జరగబోతుంది అసలు అన్నది ఆసక్తిగా మారింది. రాజకీయాల్లో నమ్మకం, అదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో క్రెడిబిలిటీ, చాలా పెద్ద ఆస్తి. ఒక వర్గం తమ నాయకుడు తమ కోసం మాట్లాడుతున్నాడా లేదా అన్న ప్రశ్న క్రైస్తవుల్లో మెదులుతున్న నేపథ్యంలో, ఆ దశకు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడే మార్పు అనేది మనకి స్పష్టం కనపడతా ఉంది. ఇప్పుడు అందరి దృష్టిలో ఉన్నది ఏంటి అని అంటే, జగన్ స్పందిస్తారా లేదా, లేక షర్మిల దూకుడు కొత్త రాజకీయ సమీకరణాలకు ఏమన్నా దారితీస్తుందా? ఈ విశ్లేషణలో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. కానీ ప్రజలు ఇంకా ఆలోచిస్తున్న నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి ఇంకా స్పందిస్తాడు అని వాళ్ళ పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను కొంతవరకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. అయితే ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తా. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిల గారు 100 రెట్లు బెటర్ అని చెప్పి సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు షర్మిల గారు స్పందించారు.
స్పందించి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 14, 15 అలాగే 25 అంటే మత స్వేచ్ఛకి, సమానత్వానికి, ఫ్రీడాన్ని కట్టుబడేసే విధంగా, అంటే నిబంధనలను అతిక్రమించే విధంగా ఇద్దరు జడ్జీలు కూర్చొని ఈ తీర్పు చెప్పడం మాకు అభ్యంతరకరం అంటూనే, అంటే సుప్రీంకోర్టుని అంటే తనకున్నటువంటి హక్కుల్ని ఉపయోగించుకొని ఆవిడ విమర్శించే ధోరణి క్రైస్తవ సమాజానికే కాదు అందరికి కూడా నచ్చేటువంటి స్థితిలో ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆవిడ కూడా స్వయాన క్రైస్తవులకి సపోర్ట్, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఒక సువార్థికుడు, ఆవిడ కూడా బైబిల్ చదువుతుంది, అలాగే బైబిల్లో థియాలజీ చేశారు. ఈ నేపథ్యంలో క్రైస్తవులు మొత్తం కూడా ఆవిడ్ని ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఆవిడ వ్యాఖ్యలు, అరే జగన్మోహన్ రెడ్డి మేము సీఎం చేశాము, చాలా మొత్తం గంపగొత్తగా ఓట్లు వేసాము, ఆయన చెల్లెలకి మేము ఒక్క ఓటు కూడా వేయలేదు, అయినప్పటికీ కూడా ఆవిడ మా కోసం మాట్లాడుతుంది అనేటువంటి ఆలోచన క్రైస్తవ సమాజంలో అయితే మనకు కనబడతా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం తప్ప ఈనాడు ప్రజల పక్షాన గాని క్రైస్తవ సమాజం పక్షాన గాని ఏనాడు నిలబడిన దాఖలాలు అయితే లేవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, మణిపూర్ లో క్రైస్తవ సమాజం మీద, క్రైస్తవుల మీద మారణ హోమం జరిగింది. నగ్నంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ సమయంలో కూడా కేంద్రంలో విమర్శలు వచ్చాయి కేంద్రం పెద్దల మీద. అయినప్పటికీ మరి ఈయన క్రైస్తవ పెద్దగా అనుకున్న వ్యక్తి కనీసం ఖండించిన పాపాను పోలేదు. అక్కడ మారణ హోమం జరిగితే, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేదు అసలు. చూడండి, అంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాలంటే పొత్తులో ఉన్నారు, ఆయన మాట్లాడగలిగే వారే, కానీ పొత్తు ధర్మాన్ని ఉద్దేశించి విభేదాలు వస్తాయని చెప్పేసి, ఇప్పటికే రాష్ట్రం అదో గతి పాలైందని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి రావణ కాష్ట చేశాడని చెప్పేసి ఆయన మిన్నకుండిపోయారు. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన నేను హిందువునే, నేను హిందువుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడాలి, ఆయన కూడా మాట్లాడలేదని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు. పొత్తు ధర్మంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదని వాళ్ళు చెప్తారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదన్నది ఇక్కడ ప్రశ్న. అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఉండడానికి కారణం మోడీ గారు అంటే భయం, హోమ్ మినిస్టర్ అమిత్ షా అంటే భయం, వీళ్ళందరి భయం దరిమిల జగన్మోహన్ రెడ్డి మౌనంగా, అంటే వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ సమస్యల మీద మాట్లాడు. ఇప్పుడు మరి క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తే దళితులు వాళ్ళ రిజర్వేషన్ కోల్పోతారు, ఎస్సీ హోదాను కూడా కోల్పోతారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశమైంది. తాజాగా మందకృష్ణ మాది గారు కూడా ఆయన మాట్లాడుతూ సంచలనమైన ప్రశ్నలు సంధించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 14, 15, 25 వీటిని నిర్వీర్యం చేయడమే, చట్ట ప్రకారం ఇది తప్పు అని చెప్పి ఆయన చక్కగా ఖండించారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, దళితులు మాట్లాడుతున్నారు, దళిత నాయకులు మాట్లాడుతున్నారు, క్రైస్తవులు మాట్లాడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మౌనంగా ఉన్నారు. ఎందుకు ఈ మౌనం? అసలు ఈ మౌనం ఏంటి? అదే ఒక్క మాట మాట్లాడితే చెల్లెల మీద, తల్లి మీద సైతం గుసిగలిపి పంచి ప్రభాకర్ లాంటివాడు, లేకపోతే రకరకాల వ్యక్తులతోటి విరుచుకుపడేటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యం మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడకపోతే మన క్రైస్తవ ఓట్లు పోతాయని చెప్పేసి ఒక్కళ్ళు కూడా చెప్పే సాహసం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి మౌనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్రైస్తవులు పూర్తిగా దూరం అయిపోవడానికి హేతు అవుతుందా అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మనం ఇంకో ప్రాముఖ్యమైన అంశాన్ని కూడా మనం చెప్పుకోవాలి. క్రైస్తవుల ఓట్లు కావాలి, కానీ వారి సమస్యలు పట్టవా జగన్ రెడ్డి అని చెప్పి ఈనాడు ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవులు ప్రశ్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇక్కడే చాలా ప్రాముఖ్యమైన ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో తన మేనకోడలను హెచ్చరిస్తూ ఆవిడ ఏమన్నారు, విమలారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు ఏమన్నారంటే, అమ్మాయిలు జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అని సర్టిఫై చేస్తూ షర్మిలని, సునీతని మందలించింది. జగన్ బాబే మంచోడు, మీరేంటి అన్న మీద అట్లా రెచ్చిపోతారంటూ ఆవిడ చురకలేశారు చెల్లెల మీద. మరి ఈనాడు ఎందుకు మాట్లాడలేదు? ఆవిడ స్వయంగా ఒక పాస్టర్ అమ్మ, మరి సుప్రీంకోర్టు తీర్పు అంశాన్ని ఆవిడ మాట్లాడాలి చాలా జగన్ తోటి. ఆ విషయంలో ఆవిడ కూడా సైలెంట్, ఎందుకంటే మొత్తం బిజినెస్ మ్యాగ్నెట్స్. జగన్ బాబు చాలా మంచోడు అని చెప్పినటువంటి విమలారెడ్డి గారు ఎందుకు మాట్లాడడం లేదు? తన మేనల్లుని ఎందుకు హెచ్చరించట్లేదు? బాబు, నీ గురించి మేము ఒత్తాసు పలుకుతున్నాం, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అని చెప్పి విమలారెడ్డి చెప్పాలి జగన్కి. చెప్పలేదు ఆ విషయం. మరి జగన్ రెడ్డి వైఖరిపై క్రైస్తవ సమాజానికి పూర్తిగా ఆయన ఒక క్లారిటీ వచ్చింది. జగన్ ఏంటో వాళ్ళకి అర్థమైంది ఇప్పటికే. అయితే ఇక 2029లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఇక ప్రజల ఊహకే వదిలేస్తున్నాను. డెఫినెట్గా క్రైస్తవ సమాజం అయితే మెజారిటీ ప్రజలు అతనికి డెఫినెట్గా యాంటీ అవుతారు. నిజమైన క్రైస్తవులు ఎవరైతే ఉంటారో, జగన్ వైఖరి తెలుసుకున్న విషయాలు నేను చాలా విషయాలు ప్రస్తావించా, వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా ప్రస్తావించా. బాబాయ్ విషయం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుంది. కోపం కాదు, ఎవిడెన్స్ ఉన్నాయా, మా బాబాయ్ని ఎవరు చంపేశారు చెప్పండి, వాళ్ళ దగ్గర తీసుకొని గుండెలకి హత్తుకోవాలి. కానీ ఆ వాస్తవాలను మొత్తం సిబిఐ చేయాల్సినటువంటి విషయాన్ని అసలు చిన్న అన్న కూతురు సునీత గారు, అన్న ఇదిగో ఎవిడెన్స్ మనకి దొరికింది, నేను చాలా విషయాలు సేకరించానంటే, చెల్లెమ్మా అవునా, ఖచ్చితంగా
చిన్నాయన చంపిన వాళ్ళని, మీ నాన్న చంపిన వాళ్ళని నేను శిక్షించకపోతే అన్ననే కాదంటూ ఆవిడకి కొన్నంత అండగా ఉండి అన్నగా భరోసా కల్పించాల్సిన వ్యక్తి ఆవిడ మీద సీరియస్ అయ్యి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో అని చెప్పాడంటే ఇక వాస్తవం ఏం జరిగిందో ప్రజలకు నేను చెప్పే అవసరం లేదు, మీకే తెలుసు, చాలా విఘ్నులు అందరూ కూడా. ఏది ఏమైనా ఇటు క్రైస్తవులే కాదు, హిందువులే కాదు, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టరు. ధనమే తల్లి, ధనమే తండ్రి, ధనమే దైవం అనేది క్లియర్ కట్గా మనకు తెలుస్తున్న అంశం. మరి 2029లో అతనికి 11 వస్తాయా రావా, అతని భవిష్యత్తు ఏంటో ఏపీ ప్రజలే తెలుస్తారనేది నేను చెప్పదలుచుకున్న అంశం. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.